హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఎవరైనా సరే టైంకి కరెంటు బిల్లు కట్టకపోతే ఫ్యూజ్ పీకేయడం అనేది సర్వసాధారణం. మనం చాలానే చూస్తుంటాం. అలాగే రీసెంట్గా ఒక వ్యక్తి కూడా తన ఇంటి నిర్మాణానికి అయ్యే విద్యుత్ బిల్లు కట్టట్లేదని ఫీజు పీకేశారు. దానికి సంబంధించి ఏకంగా ట్రాన్స్కో జేఈ గారికి బెదిరింపులు చేశారు. ఇంతకీ ఎవరా మహానుభావుడు అనుకుంటున్నారా? ఇంకెవరు? చూసుకోండి. సో దువ్వాడ శ్రీనివాస్ అనే ఈ వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ తన భవన నిర్మాణానికి అయ్యే విద్యుత్ బిల్లు కట్టట్లేదని కరెంటు సరఫరా అయితే నిలిపివేయడం జరిగింది. దానికి ఈయన ట్రాన్స్కో జైన్ బెదిరించారనమాట ఫోన్ చేసి. నీకెంత ధైర్యం రా? అతను ఎలా బెదిరించారో ఒక్కసారి ఈ న్యూస్ ఆర్టికల్లో చూద్దాం. నరకం చూపిస్తాను నా ఎలా, టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా, ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ పీకేసామంటే నీకెంత ధైర్యం రా? నిన్ను కోర్టుకు లాగుతా, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఏకంగా ట్రాన్స్కో జేఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు. బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించారని నోటి దురుసు. చూసారా? కేవలం బిల్లు కట్టలేదు అని కరెంటు సరఫరా ఆపేశారని ఆయనకు ఫోన్ చేసి ఏకంగా ట్రాన్స్కో జేఈకి ఫోన్ చేసి బెదిరింపులు. ఏం బెదిరింపులు? నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను, అసలు నువ్వు టెక్కలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను, నీ బ్రతుకంతా బయట పెడతాను, బండారం పెడతానని చాలా బెదిరింపులు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? ఏమనుకుంటున్నావు? అంటే నువ్వు తప్పు చేసింది నువ్వు, కరెంటు బిల్లు కట్టకపోయింది నువ్వు. దానికి ఎవడైనా సరే పీకేస్తాడు. నువ్వేమన్నా పేదోడువా? సరే, రోజు కూలికి వెళ్ళే వ్యక్తి, సరే డబ్బులు కూలి అందలేదు, నేను ఇంకా కరెంటు బిల్లు కట్టలేదు అని చెప్పుకోవడానికి. ఎంతోమంది ప్రజల ధనాన్ని దోచేసావు కదా. గత ప్రభుత్వ హయాంలో మీ నాయకుడు ఎలా చేశాడో నువ్వు అలాగే చేసావు. నీలాంటి వాళ్ళు చాలామంది చేశారు. అదీ కాక ఇప్పుడు నీ బిల్లు కట్టలేదని వాళ్ళు కరెంటు లాగేసుకుంటే నువ్వు బెదిరింపులు కాల్ చేస్తావా? ఎంత ఎంత నీచానికి దిగజారిపోయారు మీరంతా. ఎంతో హై స్టేజ్లో ఉన్న మీ పార్టీ మొత్తం కూడా, మీ వైసీపీ పార్టీ 151 సీట్లు, అత్యంత ఘనమైన మెజారిటీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే 11కు వచ్చేసారు. మధ్యలో 5 ఏమైపోయింది? ఇదిగో ఇలాంటి నోటి దురుసు ఇలా ప్రవర్తిస్తే, పచ్చిగా చెప్పాలంటే ఇలాంటి నోటి దూలైన వ్యాఖ్యలు చేస్తేనే మిమ్మల్ని ప్రజలు పైనుంచి ఉన్న వాళ్ళు కింద దాకా తొక్కేశారు. మరి నెక్స్ట్ ఉంటారా లేదన్నది అందరికీ డౌటే. కానీ మీరు ఇంకా తగ్గట్లేదే. ఏం చేయాలి మిమ్మల్ని? ఇంకా ఒక్కొక్కరు అయితే లోపలికి వెళ్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన, మీ హయాంలో చేసిన తప్పులకి ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్తున్నారు. నెక్స్ట్ కూడా నువ్వు వెళ్తావని చాలామందికి డౌట్ ఉంది. కానీ ఇప్పుడు ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే ఇలాగ వెంటనే ఫోన్ కాల్ చేసి మరి నిన్ను బెదిరిస్తాను, నీ అంతు చూస్తాను, టెక్కలో ఎలా ఉంటావు అంటే అతనికి బెదిరించి బ్లాక్మెయిల్ చేసినట్టే కదా. నువ్వు తప్పు చేసింది నువ్వు, కరెంటు బిల్లు కట్టకుండా ఎగరేసేసింది నువ్వు, ఇప్పుడు నువ్వు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నావు. ఎంత ధైర్యం నీకు అసలు? మళ్ళీ పైగా అతనికి నీకు ఎంత ధైర్యం? ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కరెంట్ కట్ చేస్తావు, నీకు ఎంత ధైర్యం రా అబ్బా అంటున్నావు. ఎమ్మెల్సీ అయితే నీకు 2 కొమ్ములు ఉన్నాయా? లేకపోతే నీకేమన్నా సెపరేట్గా పవర్స్ ఉన్నాయా? నిన్ను పూజించాలా అందరూ వచ్చి? నీకు కప్పం చెల్లించాలా? చెప్పు. ఎమ్మెల్సీ ఎవడైనా సరే, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, లేదంటే ఎంపీ అయినా, ఆఖరికి సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా సరే ప్రభుత్వానికి కరెంటు బిల్లే కాదు, ఎటువంటి ట్యాక్స్ అయినా సరే చెల్లించాల్సిందే. నేను ఎమ్మెల్సీని కాబట్టి నేను చెల్లించకపోయినా నా కనెక్షన్ ఎందుకు తీసావు? ఎవడైనా సమాజం దృష్టిలో ఒక్కటే. అర్థమైందా? నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఆల్రెడీ నీ పర్సనల్ లైఫ్లో చాలా తతంగాలు నడుస్తున్నాయి. ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది నీకు. కుటుంబాన్ని అయితే బయటకు వదిలేసావు, అది నీ ఇష్టం. ఎవరినో పట్టుకున్నావు, అది నీ వ్యక్తిగత సమస్య, నీ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఎవడు నేనేమి ఆపడం, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇలాగా మరి ప్రభుత్వ ధనాన్ని నువ్వు ఉపయోగించి, ప్రభుత్వం ఇచ్చే సర్వీస్ నువ్వు వాడుకుని, కరెంటు వాడుకుని, ఇప్పుడు నువ్వు కరెంటు కనెక్షన్ తీసేస్తే బెదిరింపులు కాల్ చేస్తావా? పిచ్చి పిచ్చిగా ఉందా? మీరంతా ఒకేలా ఉంటారు, మీ వైసీపీ నాయకులంతా కూడా. చూద్దాం మరి దీనికి ప్రభుత్వం ఎలాగనే స్పందిస్తుందో, ప్రజలు ఎలా స్పందిస్తారో, మన నెక్స్ట్ నువ్వేమైపోతావు చూద్దాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అలా జేఈ గారికి ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.